షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఏదైతే రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి మా ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే సమర్థుడు, కష్టపడే నాయకుడు, సంపద సృష్టించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే సినిమాల్లో మరి ఎంతో స్వర్గం లాంటి జీవితాన్ని వదులుకొని ప్రజలకు ఏదో చేయాలని తపంతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించి జనసేన అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ తరఫున మోడీ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఈ రోజు నుంచి పార్టీ 25 రోజుల పాటు ప్రోగ్రాం వచ్చి ఎవ్రీడే ప్రజలతో ఉండాలని ప్రోగ్రాం నిన్న ఇవ్వడం జరిగింది. మీ అందరూ టీవీలో చూశారు. దాంట్లో భాగంగా ఈ రోజు ఇప్పుడే వచ్చాము, అందరినీ కలుసుకున్నాం. ఒకటే చెప్తున్నాను, అమలాపురం విషయంలో ఒకసారి శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తిగా ఎంతో అభివృద్ధి చేశాను. అలాగే నా పరిపాలనలో అమలాపురం అభివృద్ధికి అభివృద్ధి, సంతోషానికి సంతోషం, ఆనందానికి ఆనందం, శాంతికి శాంతి ఉంది. అందుకే ఈరోజు ఒకటే చెప్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తరఫున అమలాపురం స్థాయిలో మా నినాదం ఒకటే. ఏంటి అంటే ఈరోజు అభివృద్ధి అమలాపురం, ప్రశాంతమైన అమలాపురం, ఈ రెండే మా నినాదం తెలియజేసుకుంటూ అభివృద్ధిని కోరుకునే వ్యక్తులు, ప్రశాంతతను కోరుకునే వ్యక్తులు, అన్నదమ్ముల్లాగా అమలాపురం అందరూ కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తులందరూ ఈ కూటమిని బలపరిచి అఖండ మెజార్టీతో గెలిపించి నన్ను, నాతో పాటుగా ఈ జిల్లాలో ఉన్న మరో 6 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి హరీష్ గారిని, అలాగే ఉమ్మడి జిల్లా రాష్ట్రం అంతా కూడా గెలిపించి ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన వల్ల తలడిల్లిపోతున్నారో వాళ్ళందరినీ కాపాడటానికి తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, జై మోడీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.